ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సోయాకు సరైన గిట్టుబాటు ధర అందుతుందా లేదా అసలు దీని గురించి పూర్తి వివరాలు ఇక్కడ మనతో పాటు రైతన్నలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. కాకా నమస్తేనే. నమస్తే. ఏం పేరేని ఇది? పెద్ద చిన్నయ్య లోకేశ్వరం. అదే సరే రేటు 4,200 నుంచి 3,800 దాకా అమ్ముతున్నారు. ఇప్పుడు దాని తేమ శాతం బట్టి రేట్ డిసైడ్ చేస్తారట కానీ. అవును, తేమ శాతం బట్టి 8 నుంచి 9 దాదాపు 4,000 పైన ఇస్తున్నారు. అంతకు పైన ఉంటే 4,000 లోపల ఇస్తున్నారు. అంటే ప్రతి సంవత్సరం లాగే ఈసారి వర్షాలు బాగా పడ్డది. అవును, చాలా మంది పంటలు పాపం ఖరాబ్ అయిపోయినాయి. ఈసారి ఎట్లున్నది దిగుబడి? ఎట్లున్నది దిగుబడి లాస్ ఉంది. 5 నుంచి 6 క్వింటాలు ఇస్తుంది. లాస్ట్ ఎవరేజ్ అంటే 6 ఇస్తుంది. ఇప్పుడు వర్షాలు బాగా పడితే ఎంత పంట ఎంత ఉండాలి? ఎంత ఒక ఎకరానికి ఎన్ని కుంటలు పండాలా? 8-9 ఇవ్వాలి మామూలు. అంటే మిగతా ఇక భూములను బట్టి దిగుబడి వెళ్తుంది. ఈసారి వర్షాల వల్ల బాగా ఇబ్బంది ఉందా? ఈసారి దిగుబడి రాలేదంటున్నారా? వర్షాల వల్ల ఇబ్బందులు కొన్ని చిక్కటి నేలలు ఉన్నాయి, కొన్ని ఎర్ర నేలలు ఉన్నాయి, కొన్ని మట్టి నేలలు ఉన్నాయి, నల్ల మట్టి. ఇక దాంట్లో ఇక ఎట్లా వెళ్ళేది మాకు అనుభవం అయితే లేదు. కొన్ని దానివల్ల ఇబ్బందులు అవుతున్నాయి రైతుకు. అవునా? మీకు ఎన్ని ఎకరాలు వేసిన? 3 ఎకరాలు, పావుదక్క 3 ఎకరాలు వేసిన. 12 గంటలు లేదా 14 గంటలు. అంటే తక్కువనే పండినట్టు కానీ. తక్కువనే. పెట్టుబడి ఎంత అవుతుండే? మనకు ఎంత పెట్టుబడి? ఏదో రేట్ ఇస్తారు అన్న, మేము తీసుకెళ్తాం. మందులు వేయవలసిందే, స్ప్రేలు చేయవలసిందే. ఏ చేయకుండా మేము లాస్ అవుతాం. ఏదో చెప్పిన మా వాగ్దానం కొద్దీ మేము మందులు తీసుకొని స్ప్రే కూడా చేస్తాం. స్ప్రేలు చేస్తాం, మందులు వేస్తాం, అడుగు మందులు వేస్తాం, పై మందులు కూడా స్ప్రేలు ద్వారా పోతాయి. ఇక అవన్నీ వాళ్ళు భరిస్తారు. పెట్టుబడి ఎక్కువైపోతున్నది, దిగుబడి ఏమో తక్కువస్తున్నది. పెట్టుబడులు ఎక్కువైపోతున్నాయి. మామూలు అంటే ఎకరానికి 20 నుంచి 30 దాకా అవుతున్నాయి. దిగుబడి 80 ఇట్లా ఉంది. 6 బస్తాలు, 6 క్వింటాలు, 5 క్వింటాలు వెళ్ళినలో కూడా 2 క్వింటాలు కూడా వెళ్ళదు. ఇప్పుడు మనకు ఇంతకు ముందటి సంవత్సరంకు ఆలోచన చేస్తే అప్పటికి ఇప్పటికి రేట్లు ఏమైనా తేడా ఉన్నదా? తేడా ఇప్పుడు తేమ శాతం తీసింది కదా, తేమ శాతం బట్టి రేట్ ఇస్తున్నారు వాళ్ళు. పోయిన సంవత్సరము రేట్ ఎంత ఉండే? పోయిన సంవత్సరం నేను ఇవ్వలేదు. పోయిన సంవత్సరం మంచిగా ఉండే రేటు. 5 క్వింటాలు 5,000, 5,500 ఇట్లా ఉండే రేటు. ముందు లేకుండే. అయ్యో ఈ సంవత్సరం లేదు ఆ రేటు, తక్కువ ఉన్నది అర్థంలో. అంటే ఇంతకు దిగుబడి ఏం పోయి తక్కువడు, మళ్ళీ రేట్ ఏం పోయి తక్కువనే. ఇంకా ఇట్లా మీరు దిగుబడి తక్కువ ఉండే కానీ రేట్ ఎక్కువ ఉండే, అట్లన్నా కలిసి వచ్చింది. ఇట్లా అయింది అర్థంలో మాట. ఈవిడ రేట్ లేదు. ఈసారి దిగుబడి లేదు, రేట్ కూడా లేదు. రేట్ కూడా లేదు ఈ అర్థం మాట. అంటే గత కొన్ని సంవత్సరాలుగా చూస్తే అత్యధికంగా అంటే ఎక్కువ రేట్ ఎప్పుడు వచ్చింది? వచ్చింది 37 సంవత్సరం వచ్చింది. 37 ఎంత వచ్చింది? అంతకుముందు 6,000 వచ్చింది 37 సార్లకు అయితే. ఇట్లా కానీ దిగుబడి మాపకి ఇట్లనే వెళ్ళండి. పంట తక్కువ కానీ రేట్లన్నా కలిసి వచ్చింది. ఈ రేట్లు తక్కువ ఉన్నాయి. పంట తక్కువనే, రేట్లు తక్కువ. ఇప్పుడు మామూలుగా ఇక్కడ కలర్లకు అమ్ముతున్నారు కానీ ఈ తేమ శాతం ఎంత తీసుకున్నారా దానికి? తేమ శాతం ఇక ఇది ఎట్లా వస్తుంది, అది మ్యాచర్ని బట్టి రేట్ ఇస్తున్నారు. ఇక ఇంకేంది ఇక మనకు అర్థంలో. అదేమో 10 మ్యాచరు 9 మ్యాచర్ వస్తే 4,700 ఇస్తున్నారు. ఇక అంతటికి కిందికి ఇక తక్కరే ఇట్లా మంచి. అంటే ఇప్పుడు తరువు కూడా తీస్తున్నారని చెప్పేసి దృష్టికి వచ్చింది. అంటే క్వింటల్కి ఎంత తీస్తున్నారు?
అది ఇక తరుగు అంటే ఇక ఒక్కొక్క దాంట్లో మంచి స్టాప్ ఉంటుంది తక్కువ వెళ్తుంది దానికి తక్కువ తీస్తారు ఇక మంచి ఎక్స్ట్రా ఉంటాయి కదా చూసి తీస్తున్నారు అని అనుకుంటారు అంత మనం ఇక నేను ఇప్పుడే తెచ్చిన ఇయ్యడైతే ఇక నీరు మోయడం వచ్చినా కానీ మంచి సగం వేసుకుంటే వచ్చేటి మంచిగా ఇదే అండి ఇక తరగచ్చేది మనం ఎట్లా చెప్పొస్తుంది అర్థంలో మన మిషన్ పట్టుడవు మట్టి ఎంత వచ్చేది ఏం తెలుస్తుంది ఎంత వచ్చింది ఏం తెలుస్తుంది ఇట్లా అర్థంలో ఇక రైతుకు మంచి రేట్ రావాలంటే గిట్టుబాటు ధర ఎంత ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? గిట్టుబాటు ధర అంటే 6,000 చిల్లర అని ఉండాలి ఆఖరికి కుంటలు. అయితే దాని అర్థం కలిసి వస్తుంది. ఒక్కొక్క బ్యాగ్ కొన్నాం 3,000 రూపాయలకు 3,200 రూపాయలకు. నేను 3,200 రూపాయల బ్యాగులు తెచ్చిన 2-3 కంపెనీ బట్టి కంపెనీ అవి ఆ బ్యాగులు సూకవి 2-3-4 రకాలుగా 1,800 కాడికి దొరికినాయి 1,500 కాడికి సూక దొరికినాయి. ఈ 3,000 3,500 3,200 300 నేను అలికినాయి 3,200 మాటకైతే ఏమన్నా కానీ అది మంచిగా ఉండే వర్షంతో ఖరాబ్ అయింది మాటకైతే ఉన్నది గవర్నమెంట్ రేటు. అంటే ఇప్పుడు మోయేడుకు ఈ సంవత్సరానికి దాదాపు 2,000 చేంజ్ డిఫరెన్స్ వస్తున్నది కానీ అప్పుడు 6,000 చిల్లర ఉండే ఇప్పుడేమో 4,000 చిల్లర అంటున్నారు కదా. 1,000 రూపాయలు డిఫరెన్స్ అయితే 5,000 చిల్లర అయితే రాకుండే. ఇప్పుడు పెట్టిన పెట్టుబడి వెళ్ళే పరిస్థితి ఉన్నదా? వెళ్ళదు అస్సలు వెళ్ళదు.